పిఠాపురంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. ఇక గొల్లప్రోలు మండలానికి ఇన్ఛార్జిగా కురసాల కన్నబాబు, యూకొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజా, నియోజకవర్గ కాపు నాయకులతో ఇటీవల కాలంలో వైసీపీలో చేరిన ముద్రగడ కాపు నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల వ్యూహాలు అమలు చేసేందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గొల్లప్రోలులో కాపు నాయకులతో ముద్రగడ రహస్య భేటీ పెట్టినట్టుగా ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. ఇక యూకొత్తపల్లి మత్స్యకార నాయకులతో దాడిశెట్టి రాజా మీటింగ్ కండక్ట్ చేశారు. ఇక పిఠాపురం నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ బరిలో నిలపడంతో ఒక్కసారిగా వైసీపీ అలర్ట్ అయింది. ఇక నియోజకవర్గంలోని మండలాల్లో దాదాపుగా వైసీపీ కీలకమైన నాయకులకి బాధ్యతలు అప్పగించింది. కాపు నాయకులందరినీ కూడా చెరదీసేటువంటి ప్రయత్నం కాపు నాయకులతో రహస్య భేటీలో ముద్రగడ ఇప్పటికే నిమగ్నమయ్యారు. ఇక ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీంతో పాటుగా దాడిశెట్టి రాజా, ఆ తర్వాత మరొక మంత్రితో పాటుగా ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. వైసీపీ ఏ రకంగానే కూడా పవన్ ని ఇక్కడ నిర్వహించడమే పెద్ద ఎత్తున టార్గెట్ గా పెట్టుకున్న వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. మాట్లాడడం దీంతో సంబంధించి మరింత అంశం సమాచారం ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ కృష్ణమోహన్, సో పిఠాపురం నుంచి చాలా పెద్ద ఎత్తున హీట్ ఎక్కుతున్న రాజకీయాలు. గతంలో అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం నుంచి మొదలుకుంటే అక్కడ టీడీపీ కూడా కొంత విభేదించింది. టీడీపీ నాయకుడు కొంత ఆందోళన చెందారు. ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ మరో ఎత్తుగడ సృష్టించింది. పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం ఏకంగా మంత్రులను సైతం కొన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా కొన్ని బాధ్యతలు అప్పగించింది. ఎట్లా చూడొచ్చు పవన్ కళ్యాణ్ కట్టడి చేసేందుకు వైసీపీ వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే పిఠాపురం టార్గెట్ పిఠాపురం మీద వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. కారణం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ రంగంలో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ పిఠాపురం అభ్యర్థిగా వంగా గీతాని అక్కడ పేరు ప్రకటించింది. ఆమె రంగంలో ఉన్నప్పటికీ అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని అక్కడ దాదాపుగా పవన్ కళ్యాణ్ మొదట భీమవరం నుంచి పోటీ చేస్తారనుకున్నారు. కానీ పిఠాపురంలో 90,000 ఓటు కాపు ఓటు బ్యాంక్ ఉన్న నేపథ్యంలోనే పిఠాపురం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయడం, దాంతో ఒక్కసారిగా వైసీపీ పూర్తి కూడా అలర్ట్ అయింది. దాదాపుగా అక్కడ ఉన్న మండలాలను ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రిని ఫోకస్ చేసే పరిస్థితిగా బాధ్యతలు కూడా ఒప్పచెప్పింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా బాధ్యతల్ని రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయన అక్కడ ఉండి పిఠాపురం మీద ఫోకస్గా వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్న పరిస్థితిని మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ నేతలందరినీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న కాపు నేతల్ని కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పిఠాపురం మీద ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. పిఠాపురంకి సంబంధించి మనం చూసుకుంటే పిఠాపురంలో 3 మండలాలు ఉన్నాయి. ఒకటి పిఠాపురం, రెండవది కొత్తపల్లి, తర్వాత గొల్లప్రోలు. ఈ 3 మండలాలకు సంబంధించిన వ్యవహారంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పిఠాపురానికి సంబంధించి గొల్లపల్లి మండలానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమిస్తే కొత్తపల్లి మండలానికి దాడిశెట్టి రాజాను నియమించారు. అలాగే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి కాకినాడ నుంచి చంద్రశేఖర్ రెడ్డిని కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా రంగంలో దించిన పరిస్థితి ఉంది. మరోవైపు ముద్రగడ పద్మనాభం ఎవరైతే కాపు నేత ఉన్నాడో ముద్రగడ పద్మనాభాన్ని అక్కడున్న కాపు నేతలందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరితో ఆయన ఇప్పటికీ నిన్న రాత్రి నుంచి కూడా రహస్య సమావేశాలు ప్రారంభించారు. కాపు నేతలతో ఆయన మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడైతే వైసీపీ ఈ 3 మండలాల మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి ఈ వ్యవహారాన్ని నడుపుతుందో మంత్రులను అందరూ కూడా ఫోకస్ చేసింది. దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ కూడా ఇప్పుడు వంగా గీతాకు అక్కడ మద్దతు తెలిపి అంటే వీళ్ళ ఫోకస్ వీళ్ళ యాక్టివిటీ ఒకటి ఈ ఆపరేషన్ 100% పవన్ కళ్యాణ్ని మరోసారి ఓడగొట్టాలి. పవన్ కళ్యాణ్ని ఓడగొట్టేందుకు ఈ ఆపరేషన్ని ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. కానీ భీమవరంలో అటువంటి ఆపరేషన్లు గతంలో చేశారు, గాజవాకలో అటువంటి ఆపరేషన్ చేశారు. సో ఇప్పుడు పిఠాపురం మీద ఫోకస్ పెట్టారు. పిఠాపురం మీద ఫోకస్లో దాదాపుగా చాలా సీరియస్గానే ఈ సీనియర్ నేతల్ని అక్కడున్న కాపు సామాజిక వర్గ నేతల్ని తర్వాత రెడ్డి సామాజిక వర్గ నేతల్ని ఎక్కడ కూడా ఎవరిని చేజారిపోనీయకుండా అక్కడున్న ప్రాంతాలతో పిఠాపురం, ఎందుకంటే పిఠాపురం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ, కానీ అక్కడ అతనికి ఇవ్వకుండా వంగాగీతకి సీట్ ఇచ్చారు. తర్వాత ఆమెని ఫోకస్ చేశారు. గతంలో ఆమె ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా పోటీ చేసి పిఠాపురం నుంచి వంగాగీత గెలిచారు. సో ఇటువంటి యాంగిల్స్లో ఈ 3 మండలాల మీద ఫోకస్ కంప్లీట్గా కూడా వైసీపీ అయితే స్టార్ట్ చేసింది.
అయితే ఎంతవరకు అటు ఇప్పటికీ కొంతమంది వైసీపీలో మండలాల్లో ఉన్న కొంతమంది ముఖ్య నేతలు జనసేనకు వెళ్ళాలి, రేపు అంటే పవన్ కళ్యాణ్ కూడా 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురంకి రాబోతున్నారు. ఆయన ఇంకా ఎన్నికల ప్రచారానికి పిఠాపురం వచ్చి వ్యవహారాన్ని నడవబోతున్నారు. ఆ నేపథ్యంలో మండలాల్లో కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ కలవడానికి సిద్ధమవుతున్నారు అని ఒక సమాచారం వచ్చిన వెంటనే మొత్తం మీద కూడా వైసీపీ అలర్ట్ అయింది. ఆ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే సీరియస్గా చేస్తుంది. అయితే చూడాలి ఎంతవరకు వైసీపీ ఆపరేషన్ని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలుపుకి అడ్డుగా నిలుస్తుంది, ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇంకొక 60 రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ రాకముందే అయితే ఈ ఒకవైపు ఇటు జరుగుతుంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూటమిలో ఒక సమస్య నడుస్తుంది. కూటమిలో ఎవరైతే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయాల్సుకున్న పిఠాపురంలో వర్మ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం నాయకుడు పిఠాపురం వర్మ మాత్రం ముందుగానే తను మన చంద్రబాబు వచ్చిన తర్వాత చంద్రబాబుతో అతను కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆయన స్ట్రైట్గా ఆయన వరకు ఆయన ప్రచారం చేస్తున్నారు. కానీ ఒకవైపు పక్కనున్న జనసేన నేతల్ని మాత్రం వాళ్ళు ఎవరు పిలవట్ల. పిఠాపురానికి సంబంధించి పిఠాపురం తెలుగుదేశం నాయకుడిగా వర్మ సీరియస్గా వెళ్తున్న పరిస్థితి తప్పితే అక్కడ జనసేన నాయకుల్ని కలుపుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. రేపు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ వ్యవహారాన్ని కొంత సద్మనుగు చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం వర్మ కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్తో మన ప్రకాష్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడారు. ఆయన నాకు ఇప్పటికీ సీటు మీద ఆశ ఉంది, ఎందుకంటే చివరి నిమిషంలో అయినా పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చంద్రబాబు మాతో చెప్పారు. సో పవన్ కళ్యాణ్ కానీ నిజంగానే ఎంపీగా పోతే ఆ సీటు తిరిగి నాకే వస్తుంది కాబట్టి నేను నా ప్రచారాన్ని నేను చేసుకుంటూ పోతున్నాను, పొత్తు ధర్మంలో భాగంగా రెండు వ్యవహరిస్తున్నానని చెప్పి వర్మ కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఎలా ఉంటుంది పిఠాపురం మీద మాత్రం ఈసారి అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రజల సంబంధించి కూడా ఫోకస్ స్టార్ట్ అయింది. చాలా వరకు ఈ వ్యవహారంలో పిఠాపురంలో ఏం జరగబోతుంది అనేది ప్రతి ఓటర్ని టచ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఓటు టచ్ చేసే పరిస్థితి ఉంది. ప్రతి ఓటర్ని కీలకంగా తీసుకుంటునే పరిస్థితి ఇప్పుడు కనపడుతుంది. మనోజ్ కృష్ణమోహన్, ఇప్పటికే పిఠాపురంలో మీరు అన్నట్టుగా టీడీపీకి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి వర్మ కొంత విభేదిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన వర్గీయులు కావచ్చు, లేకపోతే ఆయన కొంత యుద్ధ వాతావరణం కనిపించింది 2-3 రోజులుగా. సో ప్రస్తుతం ఏదైతే వర్మ ఆరోపిస్తున్న విధంగా అక్కడ ఎమ్మెల్యేగా కాకుండా పిఠాపురంలో ఇంతటువంటి వైసీపీ రాజకీయాలు చేసినప్పటికీ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో నా ప్రయత్నం నేను చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. సో నిజంగానే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోయే అవకాశం ఉందా? అంటే బహుశా పవన్ కళ్యాణ్ అయితే ఓపెన్గా ఒక మాట అయితే చెప్పారు. పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు, నేను ఎంపీగా పోదలుచుకోవట్లేదు, నేను ఎమ్మెల్యేగానే ఉంటానని. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ధృవీకరించారు. మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎంపీగా పోనని చెప్తున్నాడు కదా అంటే, ఎస్ అతను రాష్ట్ర అవసరాలు ముఖ్యం అనుకుంటున్నాడు కాబట్టి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనుకున్నాడు, అది తన నిర్ణయం అని. అయితే వర్మ చెప్పడం ఏంటి, నిన్నగాక మొన్న వర్మ చంద్రబాబు నాయుడుతో కలిసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు, అవసరమైతే చివరి మూమెంట్లో కూడా ఆయన ఎంపీగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు పిఠాపురంలో ఉండండి, మీ పార్టీ వ్యవహారాలు తెలుగుదేశం తరఫున ఏం చేయాలో ఆ వ్యవహారాన్ని నడపండి. అది కూడా ఆయనే చెప్తారు, అవకాశం వస్తే చివరికి నాకు కూడా సీటు వచ్చే అవకాశం ఉంది, కానీ పొత్తులో ధర్మంగా మాత్రం నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి గెలుపుకు కృషి చేస్తానని చెప్తూనే అవసరమైతే చివరి మూమెంట్లో సీటు మారితే మాత్రం ఆ సీటు నాదే అని కూడా ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురం వర్మకి అక్కడ తెలుగుదేశం లోకల్గా ఉన్న ఇన్ఛార్జీలకి మధ్య కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని పూడ్చే ప్రయత్నం మాత్రం పవన్ కళ్యాణ్ చేయాలి. నేను మొన్న సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్తో కలిసినట్టుగా ఫోటో ఒకటి వైరల్ అయింది, కానీ ఆ ఫోటో విషయం మీద ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నేను పవన్ కళ్యాణ్ని కలవలేదు, నేరుగా చంద్రబాబును కలిసి చంద్రబాబు నుంచి నేరుగా నేను పిఠాపురం వచ్చేసాను, 2019లో ఎప్పుడో జరిగిన ఆ ఫోటోని ఇప్పుడు బయటికి తీసుకుని వచ్చి కలిశానని చెప్పి అంటున్నాను, కానీ నేను పవన్ కళ్యాణ్ కలవలేదు, పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడలేదు. ఈ వ్యవహారం మీద రేపు మా అధినేత చంద్రబాబు నాయుడు ఏ సమాచారం చెప్తే దాన్నే నేను ఫాలో అవుతానని చెప్పి వర్మ చెప్తున్న పరిస్థితి. చూడాలి రేపు పవన్ కళ్యాణ్ 2-3 రోజుల్లో పిఠాపురం వస్తారనే ఒక సమాచారం అనేది ఉంటుంది. అందుకే అక్కడ జనసేన నేతలు కొంత అలర్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ రాక కోసం అన్ని రకాలుగా వేచి చూస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే అక్కడ వంగా గీత తన ప్రచారాన్ని ప్రారంభించేశారు, ప్రతిరోజు అన్ని ప్రాంతాలని తిరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ మండలాలందరికీ కూడా ఇన్ఛార్జీలు ప్రకటిస్తున్న నేపథ్యం, ఇన్ఛార్జీలు వాళ్ళ ఫోకస్ అయితే పిఠాపురం మీద పెట్టారు. మొత్తం మీద వైసీపీ అయితే పవన్ కళ్యాణ్ని అష్టదిగ్బంధంలో ఉంచాలన్న ఒక ప్రయత్నం గట్టిగా చేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ దాంట్లో నుంచి ఎలా బయటపడతారు, లేదా బయటపడి తన సత్తా ఏదో చూపిస్తారా, లేదు గతంలో మాదిరిగానే 2 దగ్గర ఓడిపోయినట్టు ఈసారి పిఠాపురం నుంచి మరి తన ఓటమిని బయటపడతారు?
గతంలో కూడా ఇదే రకంగా వైసీపీ ప్రయత్నం చేసింది. పవన్ కళ్యాణ్ని ఒక రకంగా ఓడగొట్టేందుకు చాలా తీవ్ర ప్రయత్నాలు చేసి సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు రిపీట్ అవుతోంది. ఏకంగా నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించి మంత్రులని, ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలుగా ప్రకటించడం కావచ్చు, ఇటీవల కాలంలో చేరినటువంటి కాపు నాయకుడైనటువంటి ముద్రగడని కూడా రహస్య భేటీలకు సంబంధించి దీన్ని అంతటిని కూడా ఏ రకంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఎటువంటి ప్రణాళిక ఆ పవన్ కళ్యాణ్ దగ్గర ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు.